ఇవాళ ఇండియన్ డెమోక్రటిక్ సిస్టంలోనే అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఇవాళ శాసన మండలిలో జరిగాయి. బహుశా 30 సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా శాసనసభ శాసన మండలిలో జరుగుతున్నటువంటి ప్రత్యక్షంగా కార్యక్రమాలను వీక్షిస్తూ ఉన్నాం. ఏదైనా ఒక విషయమైన చర్చించాలన్నప్పుడు ప్రభుత్వం కూడా ముందుకొచ్చి దాని మీద క్లారిటీగా చర్చించవలసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా లేక ప్రభుత్వం పారిపోయినటువంటి సంఘటన గడిచిన 40 సంవత్సరాలలో ఇదే మొట్టమొదటి సంఘటనని గట్టిగా చెప్పగలం. ఇది ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి సంఘటన ఇవాళ. ఎందుకంటే పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆ ప్రసాదాన్ని, లడ్డూని దైవ ప్రసాదంగా ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం చూస్తారు. అలాంటి లడ్డూ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి సభ్యులు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంది. ఇవాళ ఈ సభ ప్రారంభమైన నుంచి కూడా 10 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా మేము చాలా పట్టుబడుతున్నాం. అబద్ధాలు స్వయంగా ముఖ్యమంత్రి, కూటమి నాయకులు చెప్పారు. రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదో పట్టించాలని ప్రయత్నం చేశారు. లడ్డూని అపవిత్రం చేసే ప్రయత్నాలు వీళ్ళు చేశారు. కాబట్టి దీనిలో ఏ సంఘటనలు ఏ విధంగా జరిగాయో సంపూర్ణంగా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలి. హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్నటువంటి సంబంధాలు ఏమిటి, అసలు ఈ ప్రస్తావన సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్లో పొందుపరిచినటువంటి అంశాలు ఏమిటి, ఇవన్నీ బహిర్గతం చేయాలని మాకు దొరికినటువంటి సమాచారాన్ని సంపూర్ణంగా వేదికగా, కౌన్సిల్ వేదికగా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాలన్నటువంటి పట్టుదలతోటి 10 రోజుల నుంచి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఇవాళ కౌన్సిల్లో జరిగినటువంటి సంఘటనలు చూస్తే ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా లేక తప్పు చేసి దొరికిపోతామన్నటువంటి భయంతో పారిపోయినటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ చూస్తున్నాం. మేము చాలా దురదృష్టం. ఎందుకంటే సభ మొదలైనప్పటి నుంచి కూడా ఒక్కసారి క్వశ్చన్ అవర్ స్టార్ట్ చేసిన తర్వాత గందరగోళం చేశారు. సభాపతి చైర్మన్ గారు సభను వాయిదా వేస్తూ డీమ్డ్ టు బి ఆన్సర్ అని క్వశ్చన్లు అన్నిటికీ సమాధానం చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సభ ప్రారంభమైన తర్వాత మళ్ళీ క్వశ్చన్ అవర్ స్టార్ట్ చేయమని అధికార పక్ష సభ్యులు మాట్లాడారు. ఇది దేనికి సంకేతం? శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి, కేశవ్ గారికి ఇవన్నీ తెలియవా? తెలియక కాదు. సమయాన్ని వృధా చేయాలి, తిరుమల లడ్డు మీద చర్చ రాకుండా అడ్డుకోవాలి. ఇదే ప్రధానమైనటువంటి ధ్యేయం ఈ ప్రభుత్వానికి. అలాగే తిరిగి సభ ప్రారంభమైన తర్వాత మళ్ళీ లఘు చర్చ మీద మా సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చే స్పీకర్ గారు మాట్లాడమంటే, చైర్మన్ గారు మాట్లాడమంటే మాట్లాడటం స్టార్ట్ చేసినటువంటి ఒక 2 నిమిషంలోనే మళ్ళీ మైకును కట్ చేసే విధంగా ఫైనాన్స్ మినిస్టర్ గారు సైకిల్ చేసి మైకును కట్ చేసి ఆయన మాట్లాడుతూ ఈ లఘు చర్చకు ముందు ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని అన్నటువంటి వాదన తీసుకొచ్చారు. కావున మండలి రూల్స్ బుక్లో ఎక్కడా కూడా లఘు చర్చ మీద ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చే విధానం, ఆచారం ఎక్కడా లేదు. దాని మీద గందరగోళం సృష్టించి మంత్రులు సైతం ఎమ్మెల్సీని ఉసుగొలిపి చైర్మన్ దగ్గరికి వచ్చేలాగా తయారు చేసి సభలో గందరగోళ వాతావరణాన్ని సృష్టించి సభని వాయిదా వేసి ఈ చర్చ జరగకుండా, చర్చ జరిగితే ఇందాపూర్ సొసైటీకి, హెరిటేజ్కి ఉన్నటువంటి సంబంధాలు ఏమిటో ఆధారాలతో సహా ఇవాళ బహిర్గతం చేయడానికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. భయపడి ఇవాళ ప్రభుత్వం పారిపోయింది ఇవాళ. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం గమనిస్తూనే ఉన్నారు. ఇందాపూర్కి హెరిటేజ్కి ఉన్నటువంటి సంబంధాలు ఏమిటి? లడ్డూ విషయంలో కేవలం హెరిటేజ్ సంస్థ ఆర్థిక ప్రయోజనాలు ఆశించి ఇవాళ తిరుపతి లడ్డూ మీద అభాండాలు వేసింది. దీని మీద సంపూర్ణంగా చర్చించడానికి ధైర్యం లేక ప్రభుత్వం పారిపోయింది. ఇవాళ మా ఎల్ఓపి గారు చెప్పారు,
రాబోయే రోజుల్లో కూడా రేపు కానీ ఎల్లుండి కానీ తర్వాత కానీ లడ్డూ మీద చర్చ జరిగిన తర్వాత మాత్రమే కౌన్సిల్లో మిగిలిన బిజినెస్ ముందుకెళ్తుందని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.